గైడ్లైన్స్ ఇచ్చిన చట్టంని ఓవర్ రైడ్ చేయవు. చట్టం చట్టమే. చట్టంకి ఒక చట్టం ఉంది, ప్లస్ రూల్స్ ఉన్నావు, దాని తగ్గట్టుగా కేసు అయినావు. రూల్స్కి అలాంటి అడ్వైజర్ కానీ రూల్స్ కానీ చట్టంలో ఎక్కడ కూడా విలువ లేదు. మీకు ప్రజలు కూడా నేను చెప్తున్నాను, అట్లానే యూత్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఇడ్సా మెంబరు అనేది మాత్రం కూడా చట్టబద్ధతే లేదు. కావాలని చెప్పి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ యాజ్ ఇఫ్ దట్ ఏదో ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టిన సంస్థ అని చెప్పి ఇండియన్ అని పేరు వాడారు. అంతేగాని ఎటువంటి వాళ్ళకు విలువ లేదు, ఎటువంటి చట్టబద్ధత లేదు. సో ప్రజలెవరు కూడా నేను ఇడ్సా మెంబరు మనకు గైడ్లైన్స్ ప్రకారం నడుస్తున్నాం అని చెప్పేది మాత్రం ఎవరు నమ్మొద్దు. ఆ విజయ్ అన్నట్లు ఇవన్నీ కూడా మోసపూరిత స్కీమ్సు. మీకు ఎవరు వచ్చి మంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ మీరు, ఎందుకంటే ఈ మధ్యలో అందరికీ సెకండ్ ఇన్కమ్ అనేది ఒక చాలా పిచ్చి పడింది. సెకండ్ ఇన్కమ్ అనేది ఎవరు చెప్తే మీరు నమ్మొద్దు. అది కాకుండా మీరు లిస్ట్ చేయండి, మీ ఫ్రెండ్సు మీ రిలేటివ్స్ పేరు చెప్పారని చెప్పి అనండి. మీరు రాస్తారు, రమేషా రాయ్, ఏం చేస్తారు, కామేషా రాయండి, సాంశివరావా ఇట్లా రాయండి. ఇట్లా పేరు ఎక్కడెక్కడ లిస్ట్ చేస్తారు మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి. లిస్ట్తోనే మోసము. మీరు మోసం కాదు, మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేస్తారు అని. ఇప్పుడు ఎట్లా హరికృష్ణ రాశారు సేమ్ స్టోరీ. చాలామంది విజయ్ అన్నట్లు బయట వస్తలే 5,000కు ఎట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రమేష్ పేరు చెప్పాలి, ఆనే పేరు చెప్పాలి, ఈయన పేరు చెప్పాలని చెప్పి ఎవరు కూడా ఆశించారు. పోతే పోనీయండి 5,000 రూపాయలు, ఆ దోస్తుని మళ్ళీ పోలీస్ పిలిపిస్తారు, ఆయనకి ఇబ్బంది పెడతారు, ఎందుకు నేను ఆ భాగం కావాలని చెప్పి వదిలేస్తున్నారు. ఇట్లానే వాళ్ళు బతుకుతున్నారు ఈ దేశంలో. మీరు కొన్ని కంపెనీస్ అంతా ఎక్కడున్నావు, ఈ ఆంవే అనే కంపెనీ ఓన్లీ 4,500 రూపీస్తోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్కీము. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆ స్పీడ్ ఆఫ్ ది ఇంజన్ ఇక్కడేమైంది, క్యూనెట్లో బైనరీ ఒకటి ఉన్నవాడు ఇద్దరిని చేసి, ఇద్దరు ఉన్నవాడు మళ్ళీ ఇద్దరిని చేయాలి. కొన్ని చోట్ల 463 అని పెడతారు, 963 అని పెడతారు. ఆ ఇంజన్ ఏముంది, అది స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ 9 మంది చేయండి, 9 మంది మళ్ళీ 6 చేయండి, ఇట్లా 3 చేయండి, ఇట్లా మళ్ళీ ఆనే ఎవరైతారో మళ్ళీ ఆనే 9 మంది ఇట్లా చేసుకుంటూ ఆ స్పీడ్ను కంట్రోల్ చేసి బతుకుతున్నారు. కానీ బట్ వాళ్ళు వెనుక ఉన్నది మాత్రం మోసపూరిత స్కీము. వాళ్ళంతా ఒక టీం ఉంటుంది, మోటివేట్ చేస్తారు. బుక్స్ లేదు, మన వాళ్ళు బుక్స్ తీసుకురాలేదు, కానీ ఆ బుక్స్ చాలా క్లియర్ ఉందా, నేను చూశాను, చాలా క్లియర్ ఉన్న బుక్స్. ఎట్లా మీకు బక్రా చేయాలి, బక్రా కావాల్సిన అన్నీ మీ క్వాలిటీస్ని మీకు ఆ బుక్స్లో చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఆ మేధా భాట్కర్ జడ్జ్ గారు ఎట్లా చెప్పారు అట్లానే ఉంటుంది. వాళ్ళు జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అట్లా వాళ్ళు ఏదేదో చెప్తారు. మీరు ఏం ప్రశ్న అడిగినా అట్లా అడగొద్దు, మీకు రిచ్ కావాలని చెప్పి ఉందా లేదా, మీరు ఏం అడిగితే మీకు కావట్లేదు, మీకు నాయకత్వ లక్ష్యాన్ని లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు మీ దగ్గర అని చెప్పి చెప్తారు. మీకు బాగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత మీరు స్కీమ్లో డబ్బులు చేసుకోలేదంటే వాళ్ళు ఏమంటారు, మీతోని చాతకన అయితలేదు భయ్, వేరే వాళ్ళు చేస్తలేరా చూడండి వాళ్ళు సంపాదించారు అని చెప్పి చూపించి వాళ్ళని కూడా అదే మొబైల్లో పెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళంతా చాలామంది మనం టీం లీడర్స్ ఒక్కొక్కరు చాలామంది వేలాది మంది మోసం చేశారు. కంట బత్తుని రత్నాకర్ రెడ్డి అని చెప్పి ఈయన హైదరాబాద్ నేటివ్, సామినేని నీరజ్ కుమార్ మణికంఠ అని చెప్పి హైదరాబాదు, అనుష వేమిరెడ్డి అని చెప్పి హైదరాబాదు, తలారి పాల్ ప్రశాంత్ కుమార్ అని చెప్పి ఏలూరు నేటివ్, అట్లానే మైసా అభిరామ్ అని చెప్పి హైదరాబాదు, నల్లగట్ల నాగ యశ్వంత్ అని చెప్పి నంద్యాల ఏపీ, అట్లానే పోతినేను ప్రత్యూష పేరు అంటే చాలా ఉంది, చాలామంది మోసం చేసిందంటే మనకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆమె నంద్యాల నేటివ్, పోతినేని ప్రత్యూష అని చెప్పి, రేవంత్ మాపక్షి హైదరాబాదు, ఆయన కూడా ఒక పెద్ద గ్రూప్ లీడరు, అట్లనే దొడ్డ కిషన్ కుమార్ రెడ్డి హైదరాబాదు, సామినేని నరసింహారావు హైదరాబాదు, సంధ్య భవానీ హైదరాబాదు, మణిశంకర్ అని చెప్పి ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ హైదరాబాదు, భువనగిరి ప్రత్యూష అని చెప్పి బెల్లంపల్లి నేటివ్, అట్లానే బిహారీ మాధురి అని చెప్పి హైదరాబాద్ నేటివ్, ప్లస్ ఇక్కడ సునందిని మేది అని చెప్పి హైదరాబాద్ నేటివ్. సో వీళ్ళు మెయిన్ లీడర్సు. అట్లానే కొంతమంది ఈ మోటివేటర్స్ ఉంటారు, ఇట్లా స్పీచ్ ఇస్తుంటారు చూడండి, అట్లా అరుస్తూ ఇరుస్తూ ఏమది ఏ సవా కూడా అంతా మొత్తం సౌండ్ ఇచ్చేసి, అలాంటి వాళ్ళు నవరత్న కాకాని ప్లస్ సిద్ధాం శెట్టి సుమంత్ అలియా శామి అంట మోటివేటర్స్. వీళ్ళందరినీ ఒక ఉత్తేజన పరచడానికి వీళ్ళు ఒక గ్రూపు. వాళ్ళు ఇంతమంది మాట్లాడితే అందరు కూడా ఒకటేసారి వలలో పడాలా చూడు బక్రాలు, అట్లా వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళు ఉంటారు. వీళ్ళే కీలక గ్రూప్ లీడర్స్ అంటేనే వాళ్ళు కింద వేలాది మంది ఉంటారు.
మళ్ళీ ఇట్లా పైన పోతాను ఇప్పుడు ఈసారి పైన అందుకు ఈసారి ఇది కొట్టడం ఎక్కడో దగ్గర ఇది ఆపాలని చెప్పి ఈసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేశాను. సో విజయ్ సూపర్విజన్లో నడుస్తుంది, మన చైతన్య, మన వెంకటలక్ష్మి, వీళ్ళందరూ కూడా ఇలాంటి కేసు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళనే ఈ టీంలో పెట్టి, అందుకు మన వేరే వాళ్ళ టీమ్స్ వెళ్ళి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 రాష్ట్రం చేశాను. అవసరమైతే వేరే రాష్ట్రం కూడా వెళ్ళి పట్టుకొని వచ్చి ఈసారి కొంచెం చాలా గట్టిగానే మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మలేషియా అంటే మలేషియన్ అంతే, బట్ హాంకాంగ్ బేస్డ్ అంతే. అదే మనం ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేసి దెన్, ఎందుకంటే ఎక్కడో దగ్గర ఛార్జ్ షీట్ చేస్తేనే వాళ్ళకు మనం ఆర్సీఐని ఇష్యూ చేయవచ్చు, మళ్ళీ అక్కడ వాళ్ళని పట్టుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈసారి అది పక్కద్బందీగా చేస్తాను. అది ఈడీ కూడా ఉంది, ఈడీ దగ్గర కూడా కేసు ఉంది, వాళ్ళు కూడా ఈరోజు సమాచారం తీసుకున్నారు. వీళ్ళు కొందరు కేసు బుక్ చేసిన విక్టిమ్స్ని వీళ్ళు పోలీస్కి తెలియకుండా కాంటాక్ట్ అయ్యి మీ డబ్బులు మీకు వాపస్ ఇచ్చేస్తామని చెప్పి అది వాళ్ళు మభ్యపెట్టి, వాళ్ళకి పాపము లక్షలాది రూపాయలు మోసపోయిన వాళ్లకు ఎట్లాగో డబ్బులు వస్తే చాలని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని కోర్టులో అడ్వకేట్ల ద్వారా కంపౌండింగ్ కోసము కాంప్రమైజ్ పిటిషన్లు వేసి ఇట్లా కూడా చాలా కేసులు ఛార్జ్షీట్ అవ్వకుండా వెళ్ళిపోయినాయి. క్యూనెట్ సో కాబట్టి వీళ్ళు చాలా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి ఎనీ ఇంజూర్డ్ టైగర్ వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ న్యూ టాక్టిక్స్. వాళ్ళు పోలీసు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో వాళ్లకు ప్రాబ్లమాటిక్ లీగల్ అంశాలు ఏవైతే వస్తాయో వాటికి నెక్స్ట్ వాళ్ళు ట్రైనింగ్లో మార్పిడి చేసుకో, వాళ్ళ రిసోర్స్ మెటీరియల్, ట్రైనింగ్ మెటీరియల్లో అదంతా చేంజ్ చేసి కొత్తగా వాళ్ళకి కొత్త టాక్టిక్స్ నేర్పించి అవన్నీ కవరప్ చేసుకుంటారు. ఒక 5 ఏళ్ల క్రితం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇటువంటి అఫిడవిట్ల సంగతే లేదు. ఇప్పుడు ఇట్లాంటి అఫిడవిట్లు కూడా రాపించుకుంటున్నారు సార్ అని విక్టిమ్స్ చెప్తున్నారు. సో ఇది నా సంతకం కాదు, నేను చెప్పలేదు అనేది మళ్ళీ ఇట్లా అంటారని చెప్పి వాళ్ళని ఏదైతే అఫిడవిట్ ఉందో దాన్ని బలవంతంగా చదివిపించి ఆ వీడియో రికార్డింగ్ కూడా చేయించుకుంటున్నారు. అది ఎప్పుడు డబ్బులు కట్టి అయిపోయినాక, ఎప్పుడైనా అరే నా డబ్బులు ఏమైంది, నా రిటర్న్స్ ఎప్పుడు అన్నప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తే నేను ఆలోచిస్తా అంటారు. అప్పుడు ఏదో ఒక ఆశతో వాళ్ళు ఇవన్నీ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఇంకా గట్టిగా పెట్టుకొని వాళ్ళని ఇంకా బెదిరించి ముందుకెళ్తున్నారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ పిరమిడ్ స్కీమ్స్కి వర్తించవు అని రాశారు. పిరమిడ్ స్కీమ్స్కు, మల్టీ లెవెల్ మార్కెటింగ్కి ఓన్లీ ఇంటెన్షన్ అండ్ మైన్యూట్ ఆపరేషన్లో చాలా దేర్ ఇస్ ఎ హెయిర్ స్ప్లిట్ డిఫరెన్స్, చాలా సూక్ష్మమైన తేడా ఉంది. మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే అది ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా ఉండొచ్చు. దాంట్లో ఫస్ట్ అతను ప్రోడక్ట్ సేల్ చేస్తేనే ఆయనకు డబ్బులు ఇవ్వాలి. అట్లా ఆయన ఎన్ని ప్రోడక్ట్ అమ్ముతాడో అంత డబ్బులు ఆయనకు వస్తుంది కమిషన్. మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ప్రోడక్ట్ ఇవన్నీ ఉన్నా కూడా ఆయన వచ్చి చేరుకున్నప్పుడు డబ్బులు కట్టాలి. తర్వాత నెక్స్ట్ కొత్త వ్యక్తుల్ని తీసుకొస్తేనే డబ్బులు. ఇప్పుడు నిజంగా ప్రోడక్ట్ కోసం పనిచేస్తుంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనుకోండి, ఇది 1 month తర్వాత 2 months అయిపోద్ది కదా, మళ్ళీ సేమ్ కస్టమర్ షుడ్ కమ్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ దేర్, అట్లా లేదు. అంటే ఇట్ క్లియర్లీ షోస్ ఈ ప్రోడక్ట్లన్నీ ఓన్లీ చూపు కోసం మాత్రమే, జస్ట్ టు బైపాస్ ది లా అండ్ మిస్లీడ్ ది జ్యుడిషియరీ. న్యాయాలయాన్ని, పోలీసు వ్యవస్థని, చట్ట వ్యవస్థని మభ్యపెట్టడానికి, మిస్లీడ్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో ఆ లైన్ ఎందుకు రాశారంటే ఈ చట్టం ఉంది అని. ఈ చట్టం లేకపోతే అది కూడా రాసేవాళ్ళు కారు. ఇప్పుడు ఇది పోలీసు విక్టిమ్స్తో డీటెయిల్గా మాట్లాడి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే ఇది నిజంగా జెన్యున్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీనా లేదా మనీ సర్క్యులేషన్ స్కీమా అని తెలుస్తుంది. క్యూనెట్ అనేది మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనే దాంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు పోలీస్కి. కాబట్టి ఇంకా ఎవరైనా పబ్లిక్ ఇట్లాంటి సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న బ్యాడ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, స్మేర్ క్యాంపెయిన్, దాన్ని ఎవరు నమ్మొద్దు. దాన్ని నమ్మితే మళ్ళీ మీరు మోసపోతారు. కాబట్టి అటువంటి క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్లు రాసి లేదు ఇది మంచిది అని చెప్పి న్యాయాలయాలు ఇంతకుముందు ఇచ్చిన ఇంట్రీమ్ ఆర్డర్స్ని వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్గా వాడుకొని పబ్లిక్ని ఎవరైతే మోసం చేస్తున్నారో ఆన్ సోషల్ మీడియాలో
వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఒక ఫిలిం కూడా